ఓడిన చోటే గెలిచారు లోకేష్. ఓటమి ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు ఆయన గెలుపు సైతం అదే సంచలనంగా మారింది. 1 కాదు 2 కాదు ఏకంగా 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు లోకేష్. మెజారిటీ పరంగా టాప్ 3లో ఉన్నారు. అయితే ఆయన విజయం అంత ఆషామాషిగా దక్కలేదు. పోయిన చోటే వెతుక్కున్నారు లోకేష్. గత 5 సంవత్సరాలుగా పట్టు నిలుపుకునేందుకు మంగళగిరిలో ఆయన చేయని ప్రయత్నం లేదు. అందుకే అంతులేని మెజారిటీతో గెలవగలిగారు. ఇప్పటి వరకు మంగళగిరి చరిత్రలో గెలిచిన వాళ్లంతా అత్యవసర మెజారిటీతోనే. కానీ దాని రికార్డు బ్రేక్ చేశారు లోకేష్. అయితే ప్రజలకిచ్చిన హామీ మేరకు వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బారు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికీ ప్రతిరోజు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించారు. వాటికి పరిష్కార మార్గమూ చూపుతున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. తన నివాసానికి వచ్చి సమస్యలు చెప్పే వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రజలు చెప్పుకునే బాధలను ఓపికగా వింటున్నారు. వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. అయితే లోకేష్ ఈ తరహా ఆలోచనలకు రావడం అందరినీ విస్మయపరుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉంటూ మంగళగిరిలో పోటీ చేశారు లోకేష్. టీడీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ ఆ పార్టీ గెలిచింది చాలా తక్కువ. అటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని లోకేష్ సాహసమే చేశారు. కానీ ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన తొలిసారి ఓటమి చవి చూశారు. దీంతో మంగళగిరిలో లోకేష్ పోటీ చేయరని అంతా భావించారు. కానీ గత 5 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు లోకేష్. వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దీనికి నియోజకవర్గ ప్రజలు సమ్మతించారు. అందుకే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు లోకేష్. అధికారంలోకి రాగానే ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోకేష్ ఆలోచనలను అందరూ మెచ్చుకుంటున్నారు.